నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రపంచ చరిత్ర పేరుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి ఆ పుస్తక ఆవిష్కరణ సభలో చాలా చలోక్తులు నడిచాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి ఆయన మాట్లాడుతూ చాలా సరదాగా గడిపారు. మరి ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు కానీ అంతా కూడా కలిసి మాట్లాడుకున్న తరుణంలో దాదాపుగా 30 ఏళ్ల తర్వాత తోడల్లుళ్ళిద్దరూ మాట్లాడుకునే అంశంపై కూడా మొత్తం అంతా కూడా రకరకాల కథనాలు అవి వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. అలాగే మనతో పాటు అంతటి ప్రాచుర్యం పొందిన విషయానికి సంబంధించి సూపర్ సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అయితే ఇప్పుడున్నటువంటి కండిషన్లో చాలా రాజకీయ కుటుంబాలు, రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా చాలా వరకు వాళ్ళు తగాదాలు పెట్టుకోవడం అని, ఆస్తులకు సంబంధించని ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్న తరుణంలో 30 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయిక కూడా నిజంగా చాలా అబ్బురం అనిపించింది అందరికీ. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ ఇష్యూకి సంబంధించి సార్ వెర్షన్ ఎలా ఉందో సీతారామరాజు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీ వెబ్ ఛానల్తో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఇది ముందు కూడా చేశాం కూడా అండి. సార్ శ్రీకాంత్ గారు చేశారు. అవును సార్. మంచి పాపులర్ అయింది అది కూడా ఎంట్రీ. అలాగే మీ ఎంట్రీ కూడా పాపులర్ కావాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రపంచ చరిత్ర అనేటువంటి బుక్ ఆవిష్కరణ సభలో సారు, చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కలిసి మాట్లాడుకున్నారు. అది ఆల్రెడీ సంచలనమైంది. అందరూ కూడా చాలా విశేషంగా చెప్పుకున్నటువంటి ఘటన. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా, అంటే అంతకుముందు బాబు గారి మీద వ్యతిరేకంగా పుస్తకం రాసిన ఆయన, ఇలాంటి రకరకాల కథనాలు ఉన్నాయి, మనకు తెలియదు కాదు. ఈ కలయికని ఎలా చూస్తారు ఇప్పుడు? అంటే ఇది ఒక రాజకీయ కలయిక, భవిష్యత్తులో మరో రాజకీయ సంచలనానికి ఏమైనా తెరలేపబోతున్నారా? ఏమనుకోవచ్చు? ఇది కుటుంబ నేపథ్యం ఏంటంటే రామారావు గారి కుటుంబం అంతా చాలా సమైక్యంగా ఉండేదండి ఆయన ఉన్నప్పుడు. ఆయన రెండో వివాహం చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, అందరూ చాలామంది దూరం అయ్యారు. కానీ ఆ కుటుంబం, ఉమ్మడి కుటుంబం అనేటువంటి సినిమా వచ్చింది, గొప్ప సినిమా. రామారావు గారికి ఉమ్మడి కుటుంబం అన్న, అందరూ కలిసి ఉంటామన్న చాలా ఇష్టమైనట్టు. అలాగే ఆయన తీసిన సినిమాలన్నింటిలోని ఫ్యామిలీ నేపథ్యం ఎక్కువ ఉండేది. అంటే ఆయనకి అటువంటి దాని మీద ఏంటంటే ఒక అవగాహన ఉంది. కుటుంబాలు కలిసి ఉండాలి, కలవకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. దాంట్లోనే ఆయన ఎక్కువ సినిమాలు కూడా, పాత్రలు కూడా, అనేక సినిమాలు కూడా అటువంటి డైరెక్టర్ కానీ రైటర్స్ కానీ అటువంటి పాత్రలే సృష్టించారు ఆయన. అంచేత ఏంటంటే చాలా ప్రాధాన్యం ఇచ్చారు. చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కుటుంబాలు నేను చాలా కాలం నుంచి చూశానండి. ఎంతో ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ, స్వాతంత్రానికి ముందు కానీ విడిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. రాజకీయంగా విడిపోయిన కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వీళ్ళ సిద్ధాంతాలు వేరు. అలా ఉన్నటువంటి గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి నాయకులు కూడా అలా విడిపోయారు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను చదువుకున్న రోజుల్లో చదివినటువంటిది. ఒక కేరళలో ఎక్కువ కమ్యూనిస్ట్ సిపిఐ రెండు కలిసి ఉన్నప్పుడు, కంబైన్డ్ కలిసి ఉన్నటువంటి పార్టీలో కలిసి ఉన్నటువంటి వాళ్ళు విడిపోయిన తర్వాత సిపిఎం కొంతమంది వెళ్ళారు, సిపిఐ కొంతమంది వెళ్ళారు. ఎలా ఉన్నారంటే వాళ్ళంతా ఎంత మంచి పెద్ద రైవర్స్గా మాట్లాడేవారు బయట, కానీ సాయంకాలం అయ్యేసరికి కలిసి భోంచేసేవారు, ఒకే ఇంట్లో ఉండేవారు. అలా ఉన్నటువంటి ఎంపీ చేసినటువంటి థామస్ గౌరీ ఆవిడ పేరు. ఆవిడ థామస్ అని ఒకరిని పెళ్లి చేసుకుంది. ఆవిడ సిపిఎం, ఈవిడ సిపిఐలో ఉండేవారు. అలాగే గోపాలన్, సుశీల గోపాలన్ ఒకే పార్టీలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న నేపథ్యాన్ని బట్టి చాలా కుటుంబాలు డిఫరెంట్ పార్టీస్లో ఉండేవారు. మన రాష్ట్రంలో ఉండేవారు, ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు. ఇందిరాగాంధీ ఫ్యామిలీలోనే మనం చూసామటువంటి కుటుంబ నేపథ్యం డివిజన్ వచ్చింది. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆవిడ దగ్గరగా మనకే గాంధీ దూరం అయిపోయింది. ఆవిడకి దూరం అయిపోవటం కానీ పార్టీకి వేరే పార్టీ కూడా పెట్టుకుంది ఆవిడ. తర్వాత ఏమో ములాయం సింగ్ యాదవ్ పార్టీలో చేరింది ఆవిడ. వాడు అంటే ఎందుకంటే మనకు భారతదేశ చరిత్రలో చాలా వరకు అలాంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని వందలు ఉన్నాయండి. మీకు పశ్చిమ బెంగాల్లో ఎక్కువ కనపడతాయి, సిపిఎంలో. అక్కడ కూడా అలాగే జరిగింది. నేను కేరళలో చెప్పినట్టుగానే అట్లా ఉండేది. అంచేత ఏంటంటే రామారావు గారి కుటుంబంలో ఈ గ్యాప్ ఏంటంటే రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలుసు, వెంకటేశ్వరరావు గారిని ఇటీవల కలిశానండి, జస్ట్ 15 days బ్యాక్. పుస్తకావిష్కరణ కూడా నన్ను రమ్మన్నారు. ఆ పుస్తకాన్ని కాపీ కూడా నాకు చూపించారు, చాలా బాగుంది. మంచి డార్విన్ సిద్ధాంతం దగ్గర నుంచి ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి యొక్క ప్రయాణం ఎలా జరిగిందని, అటవికుల దగ్గర నుంచి ఈవేళ వరకు అంటే కోతి నుంచి వచ్చినటువంటి అలా వాళ్ళు రాశారు.
మన 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 ఇండియన్ సిద్ధాంతం ఒప్పుకోదండి. మనిషి మనిషిగానే పుట్టాడు అనేటువంటిది, మనిషి మనిషిగానే ఉన్నట్టు తోకలు పోయి మూతులు పోయి రాటువంటి డెవలప్మెంట్ ఎక్కడ మనకు లేదు, ఆధారం లేదు. మనకు ఉన్నటువంటి శిల్పకళ కానీ గుళ్ళలో కానీ మనిషి ఎలా పుట్టాడు, వాడు పెరుగుదల ఎలా ఉందన్నట్టు. నేను రామాయణం, వాల్మీకి రామాయణం, కృతయుగం, త్రేతాయుగం, కలియుగం, ద్వాపరయుగం, ఇలా తర్వాత కలియుగం. మనిషి యొక్క ఆ పుస్తకాలు చదివితే ఎంత ఉన్నత స్థితి నుంచి అలా వచ్చారు. ఎక్కడ కోతు రూపం ఉన్నటువంటిది లేదు. ఈ డార్విన్ ఎక్కడ మరి కనిపెట్టాడు, మరి డాక్టర్ గారికి ఎక్కడ ఇది లింక్ దొరికిందో తెలియదు. కానీ ఆయన పుస్తకంలో ఒక సైంటిఫిక్గా అప్రోచ్ ఉంది. డాక్టర్ గారు కాబట్టి సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఆయన మంచి పుస్తకాలు చదువుతారు. ఎప్పుడు మెలికి వస్తే అప్పుడు నాతో మొన్న అన్నారు, ఎప్పుడు మెలికి వస్తే అప్పుడు రాసేస్తున్నాను. నాకు పడుకోవటం అనేది లేదు. తెల్లవారు ఎట్లా లేకపోతే 2 గంటలు వస్తే రాసేసి మళ్ళీ వ్యాపకం చూసేవాడు తప్ప బ్రేక్ లేదు. ఓ పుస్తక రచనకు సంబంధించినట్టు ఈ 10-15 నుంచి మంచి పుస్తకాలు రాశారండి. ఆయన ప్రెస్కి వెళ్ళిపోయి ఇది రైతు నేస్తం ఎక్కడ మీద చేయించాను, నేను ఆ పుస్తకం గురించి అడగటానికి వెళ్ళాను. వెళ్తే రైతు నేస్తం చేయించాను, అక్కడే కూర్చుని వాడిని ఖైరతాబాద్లో ఉందని ఇలా చేసుకొచ్చాను చెప్పారు. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. మా ఫాదర్ పోయినప్పుడు కూడా మా ఊరు వచ్చారు, ఆ కండోలెన్స్ మీటింగ్లో మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన పార్టీలో రాకముందు నుంచి నా పరిచయం ఉంది. ఆయన వివాహానికి వెళ్ళాను, రామారావు గారు జరిగినట్టు వివాహానికి. ఆయన రామారావు గారు డివిఎస్ రాజు గారు బాగా క్లోజ్. నన్ను డివిఎస్ రాజు గారు పిలిచారు, రండి అక్కడ మ్యారేజ్ డివిఎస్ ప్రొడక్షన్. రామారావు గారికి కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వ్యక్తులు రామానాయుడు గారు, డివిఎస్ రాజు గారు, విజయ నాగిరెడ్డి గారు, ఇలా కొన్ని కుటుంబాలు ఉండేవండి. ఆయన అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబాలు. ఆ విధంగా రామారావు గారు ఏదైతే ఉమ్మడి కుటుంబం ఉండాలని ఆశించారు. పార్టీల పరంగా దూరం వచ్చి కానీ మనుషులంతా ఒకటేనండి. అంచేత ఏంటంటే మనుషులంతా ఒకటే సినిమా కూడా వచ్చింది. మా దాసనారాయణ చాలా మంచి సినిమా అండి, మంచి సాంగ్స్ ఉన్నాయి. అంచేత ఏంటంటే ఇది ఈ కలయిక మనం చాలా కాలం ఉండాలి, వాళ్ళు ఉన్నంతకాలం ఉండాలని మనం ఆశిద్దాం. వాళ్ళకి ఎప్పుడు డిఫరెన్సెస్ లేవండి, చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చినాయి, దాని నుంచి గ్యాప్ వచ్చింది. రామారావు గారు పక్కనే విడిపోయినప్పుడు, రామారావు గారు వెళ్ళినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయనతోటే ఉన్నా. తర్వాత కలవటానికి వచ్చినప్పుడు హరికృష్ణ, బాలకృష్ణ గారు అంతా కలిసి వద్దు నాన్నగారు ఇప్పుడు కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, ఆయన మనంతా ఒకటిగా ఉంటే మళ్ళీ వస్తారు, మళ్ళీ మా నాన్నగారు తిరిగి వస్తారు అని చెప్తే మళ్ళీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. నేను కూడా అక్కడ నాకు వెంకటేశ్వరరావు చెప్పారు మన ఇంటికి వస్తున్నారు అడగటానికి, కానీ కలిశారు. ఆ విధంగా కలిశారు. అప్పట్లో ఎందుకు రైవలరీ వచ్చిందని మొత్తం వార్తలు వచ్చేసారు వీళ్ళిద్దరి మధ్యలోనూ. అంటే ఈయన ఒక బుక్ కూడా రాయడం, అంటే మీకు అక్కడ ఒక చిన్న కారణం ఏంటంటే ముందు ఆయన పార్టీ నాయకుడిగా ఎలక్ట్ చేస్తానని అనలేదండి. కొంచెం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఆశ పెట్టినట్టు తెలిసింది కొంతమంది సభ్యులు అందరూ, ఈయన గ్రూప్కి సంబంధించిన. మీరే నాయకుడిగా ఉంది కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ చైర్మన్గా ఉంటారు, ఒకవేళ రామారావు చైర్మన్గా ఉంటానంటే ఆయన్ని పెడదాం. అప్పట్లో పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉండేవారు. వసంత టాకీస్కి వెళ్ళక ముందు జరిగిన పరిణామాలు. వసంత టాకీస్కి వెళ్ళిన తర్వాత పార్టీ విడిపోయింది, రామారావుని దింపేశారు. రామారావుని దింపేసినప్పుడు వీళ్ళంతా కొంచెం బాధపడ్డారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. అది రామారావు గారిని చైర్మన్ చేద్దాం అనుకున్నాం కదా, ఆయన యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మేము పార్టీ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ లీడ్ చేయాలి కాబట్టి, గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలి కాబట్టి. ఇది ఢిల్లీ లెవెల్లో పెద్ద జరిగిందండి, దానికి అనేక కారణాలు ఉన్నాయి. పెద్ద పివి నరసింహరావు గారు కూడా ఆయన్ని గెలిపించిన ఎన్టీ రామారావు గారిని యాక్సెప్ట్ చేశారు. ఆయన క్యాబినెట్ మీటింగ్ తీసుకున్న రెజల్యూషన్ ఇవన్నీ దట్ ఈజ్ ఎ పాలిటిక్స్, దట్ ఈజ్ డిఫరెంట్ మ్యాటర్. అంచేత ఏంటంటే వీరు కలవాలనేటువంటి ఉద్దేశంతో వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దలంతా వస్తున్నారు కదా, వాళ్ళందరినీ పిలిచారు. నన్ను కూడా రమ్మన్నారండి. ఆయన చెప్పారు నేను వెళ్ళాల్సిందే, కానీ అదే రోజుని పొద్దుట ఒక పెళ్ళి, సాయంకాలం ఒక పెళ్ళి. మా గుళ్ళో పూజారి గారు అబ్బాయి పెళ్ళి అయింది 6th మార్నింగే, చాలా సన్నిహితం మాకు. శ్రీనివాసాచార్య గారిని వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయింది. సాయంకాలం మా ఊరు అబ్బాయి పెళ్ళి అయింది. వాళ్ళు నంబూరి నరసింహరాజు, చిన్నప్పుడు నాకు అత్యంత ఆత్మీయుడు స్నేహితుడు నరసింహరాజు, వాళ్ళ మనవడు పెళ్ళి అయింది. ఈ 2 పెళ్లి గురించి వెళ్ళలేదండి, లేకపోతే నేను డాక్టర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మేడం గారు కూడా బాగా పరిచయం, నాకు ముందు నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, మనకు గౌరవించేటువంటి వ్యక్తులు అండి. మా ఊరు వచ్చారు ఆవిడ, మేడం వచ్చారు. ఇప్పుడు వాళ్ళంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి చెప్తున్నానండి. నేను ఒక రాసిన అద్భుతమైనటువంటి పుస్తకం ఇంతవరకు మన రాష్ట్రంలో రాలేదండి, అమ్మ అని ఒక పుస్తకం. అది కాపీ నా దగ్గర కూడా ఉంది. నేను చాలా అవునండి, 45 మంది ప్రముఖులు దే రోట్ అబౌట్ దేర్ మదర్. ఆ బుక్ మీరు
అక్షరాలతో రాయలేదు సార్, మనస్సుతో రాశారు. అవును. నేను అంటే నా స్థాయిలో నేను చెప్తున్నాను, అవునండి. ఎందుకంటే ఆ బుక్ చదివిన ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిగా అడుగుతున్నాను, నేను చెప్తున్నాను. అవునండి. అంటే స్త్రీ పట్ల ఉన్నటువంటి గౌరవం, అవునండి. ఆ భావనతోటే మా అమ్మగారి మీద అమ్మ అంటే చాలా. అమ్మ అనే మదర్ అనేటువంటి పుస్తకం నేను చిన్నప్పుడు చదివానండి. ఆ, మ్యాక్సిమ్ గోర్కి రాసినటువంటి అవును అవును ఆ చాలా ప్రభావితం చేసింది. ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్నటువంటి అవును అయినటువంటి పుస్తకం ఆ రోజుల్లో అవునండి. నేను చదువుకున్న రోజుల్లో అవును. మ్యాక్సిమ్ గోర్ రాసినటువంటి. అంచేత అమ్మని పేరు పెట్టామండి దాన్ని. అంచేత చాలా చక్కటి పుస్తకం సార్, నో డౌట్ అట్ ఆల్. అది సార్ అండ్ అంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే మన చర్చలో భాగంగానే అప్పట్లో పాలిటిక్స్ కానీ, అంటే ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఆ పాలిటిక్స్కి ఇప్పుడు మీరు చూస్తున్న పాలిటిక్స్కి, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కానీ, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఎలా ఎలా రిలేషన్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ కానీ భారత పాలిటిక్స్ కానీ మాట్లాడుకోవాలంటే ఇటీవల కాలంలో బిఫోర్ ఎన్టీఆర్ ఆఫ్టర్ ఎన్టీఆర్ ఓ ఎస్ సార్, అంతేనండి. ఎందుకంటే ఎంతో చేంజ్, అవునండి, మొత్తం ఇద్దరే విప్లవాత్మకమైన చేంజ్, ఇద్దరే మార్చారు భారతదేశ రాజకీయ చరిత్రని. ఒకటి అన్నాదరే, రెండు రామారావు గారు. అటు తమిళనాడులో ఇటు తమిళనాడు. ఎందుకంటే అన్నాదరే దాన్ని బ్రేక్ చేశారు. కాంగ్రెస్ ఏదైతే ఉందో యజమాని బ్రేక్ చేశారు ఆయన. అన్నాదరే తర్వాత మన ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే అక్కడ ఈయన చాలా కాలం ఇంటిమిటిగా ఆయన లైఫ్ అంతా అక్కడే తమిళనాడులో పెరిగారు కాబట్టి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆయన మీద ఉంది. ఆయన చైతన్య రథం కూడా ఎంజీఆర్ గారు వాడిన చైతన్య రథం ఇచ్చారు ఆయనకి, స్వయంగా ఆయన నాకు చెప్పారు. అవునండి. ఆయన చేత ఏంటంటే ఆ రిలేషను, అది ఆ ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల ఇద్దరు గొప్ప నాయకులు కాంగ్రెస్కి బ్రేక్ చేసి ఒక వంశపారంపర్యంగా వస్తున్నటువంటి దాన్ని బ్రేక్ చేసినటువంటి నాయకులు వీళ్ళిద్దరు. అంచేత ఏంటంటే మనకి ఈ కుటుంబ నేపథ్యంలో రామారావు గారు ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదండి డిఫరెన్సెస్కి. ఆయన కుటుంబ సభ్యులు అందరిలో కన్నా ఇష్టమైన వ్యక్తి హరికృష్ణ. మన హరి అంటే ఏ చేత చేసేవాడే. హరి అంటే అంత ఇష్టమైనటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా మా పురంధరేశ్ గారు అరణ్య అంటూ ఉంటారు ఇప్పుడు. అంటే అంత మంచి రిలేషన్స్ ఉన్నటువంటి ఈ గ్యాప్ రావటం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఒక దశాబ్దన్నర కాలంగా ఈ బీజేపీలోకి రావటం, బీజేపీకి రావటం, మళ్ళీ పార్టీలన్నీ ఒకటి అయినప్పుడు కలిసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఈక్వేషన్స్ మారిపోతాయండి. అంచేతను చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుతో పని చేసినట్టుగానే చెప్పారు వెంకయ్యనాయుడు గారు కూడా, మీరంతా ఒకే ప్లాట్ఫామ్ మీద రావటం మంచిది, ఇలా ఉండాలి అలా ఉండాలి. రియల్లీ మీరు చెప్పినట్టు సార్, నిజంగా వీరు కలవడం, ఈ కలయిక అంటే భవిష్యత్తులో దాని వెనక ఏమున్నా కూడా చాలా మంచి విషయమే, అందులో మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. అయితే కొన్ని వినబడుతూ ఉన్నాయి. అంటే వెంకటేశ్వరరావు గారు వారికి తనయుడి భవిష్యత్తు కోసం కూడా కలిసారేమో అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా వినబడుతున్నాయి. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అంటే ఇందులో కూడా ఏమైనా నిజం ఉందనుకోవచ్చు అంటారా వెంకటేశ్వరరావు గారు? లేదండి, ఎందుకంటే అసలు వెంకటేశ్వరరావు గారు రాజకీయంలోకి రావటం చాలా విచిత్రంగా జరిగిందని చెప్పారు. మొన్న కూడా ఒకసారి నేను రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు, ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు ఖమ్మం వెళ్ళారట మీటింగ్ చూడటానికి. ఇంకో ఫ్రెండ్ పేరు చెప్పారు, మీ ఇద్దరు వెళ్ళాము చిత్తరామరాజు, తర్వాత ఇలాగ అనుకోకుండా పార్టీలోకి చేరనేది అని చెప్పారు. అంచేత ఏంటంటే ఒక సందర్భంలో ఒక ఆయన రామారావు గారు నిజంగా ఏంటంటే కుటుంబం రాకూడదన్న ఉద్దేశంతో ఎవరు నా కుటుంబ సభ్యులు ఎవరు ఉండకూడదు, దాని ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుంది పార్టీ మీద అని ఎవరు రానివ్వలేదు వస్తాను. ఒకసారి ఏదో చిత్తూరు జిల్లాలో ఒక మీటింగ్లో గమ్ముని నా వారసుడు బాలకృష్ణ అన్నారు. కానీ తర్వాత ఆయన సర్దుకున్నారు, నా వారసులు అంటే నా సినిమా వారసులు అన్నాను, మీరేమో రాజకీయ వారసులు అని రాసేసారు. అది అంచేత ఏంటంటే రామారావు గారికి అల్లుడు అంటే అవునండి. అంటే పురంధరేశ్వరి అంటే బాగా ఇష్టం ఆయనకి. ఎందుకంటే చిన్నమ్మ అంటూ ఉంటారు. ఎప్పుడు అమ్మ అని పిలిచారు తప్ప కూతుళ్ళని కానీ నాన్న కొడుకులు అందరూ నాన్న అని పిలిచారు. అమ్మాని కూతురు పిలిచారు. ఆయనకి అంతా ఇట్స్ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ అండి, ఇట్స్ ఏ టవరింగ్ పర్సనాలిటీ. వెంకటేశ్వరరావు గారు నిజంగా వారి కొడుకు గురించి ఏమైనా ఆలోచించారంటారా? అలా అసలు వెంకటేశ్వరరావు గారినే సినిమా యాక్ట్ చేయమన్నారు రామారావు. ఆ షూటింగ్ అయింది కూడా. ఈ మధ్య నాకు ఫోటో కూడా చూపించారు ఆయన, మీకు చూపిస్తాను, బహుశా నా సెల్లో ఉంది. తప్పకుండా ఏమండి, ఆయన ఏంటంటే భగత్ సింగ్ అంటే ఇష్టం. ఆ క్యారెక్టర్ తోటి భగత్ సింగ్ లైఫ్ మీద స్టోరీ తీద్దాం అనుకున్నాను. అయింది, ఒక రీలో 2 రీళ్ళు తీశారు. వి మధుసూదన్ గారు డైరెక్టర్, షూట్ చేయించింది ఎన్టీ రామారావు గారు. ఆయన మంచి ప్రోపికి అయితే భగత్ సింగ్ లాగా ఉన్నాడు. బాగుంది ఆ పాత్రకి. రైట్. అంటే ఎన్టీ రామారావు గారు అంటే ఆయన ఆ విధంగా వద్దామని అనుకున్నారు, అది కూడా మానేశారు. కొన్ని కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, లేకపోతే అవకాశం లేదు. ఏదో
వేద్దాం అనుకున్నారు సరదాగాను మన సీరియస్గాను డ్రాప్ అయిపోయారు. ఓకే. సో వారి తనయుడి విషయంలో కూడా అలాంటివి ఏమి ఉండవు ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి పాలిటిక్స్కి ఆయనకి తెలుసు కాబట్టి ఇబ్బందులు ఎన్ని ఉంటాయో తెలుసు కాబట్టి. పాలిటిక్స్ అంటే ఇవాళ పాత పాలిటిక్స్ కాదు కదా, డబ్బుతో కూడుకున్న పాలిటిక్స్. వితౌట్ మనీ అసలు ఒక మైక్ కూడా పెట్టాలి, డబ్బులు ఎవరు కూడా ఇవ్వండి. ఏమండి వాళ్ళకి భోజనాలు పెట్టాలి, వాళ్ళకి వ్యాన్లు పెట్టాలి, కారు ఉన్నట్టు కూడా కారు పెట్రోల్ కొట్టించాలి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయండి. సాక్రిఫైస్ చేసినట్టు వచ్చి రాజకీయ నాయకుడు నా ఉద్దేశం భారతదేశంలో ఇప్పుడు లేరండి ఈ తరం. నేను ప్రజల కోసం సాక్రిఫైస్ చేస్తున్నాను, ప్రజల కోసం అంకితం అవుతున్నానంటే ఆడ అడవిలోనే ఉన్నారు, ఇక్కడ లేరండి. ఓపెన్ ప్లేస్లో లేరు, ఓపెన్ పాలిటిక్స్లో లేరు. మీరు మీ సీనియారిటీతో చాలా బాగా చెప్తున్నారు. అండ్ సార్ ఇప్పుడు వీరి కలయికతో అంటే దశాబ్దాలుగా వీరి మధ్యలో ఏవో ప్రపంచాలు వచ్చి మళ్ళీ ఇప్పుడు వీరి కలయికతో ఇలాంటి పొలిటికల్ ఫ్యామిలీస్ గురించి చర్చలోకి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ని ఆ స్థాయిలో ఎన్టీఆర్ గారి తర్వాత నేను అనుకోవడం అంత ప్రభావితం చేసినటువంటి ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీని తీసుకోవచ్చు. ఆయన కూడా అశేష ప్రజాదరణ, వైఎస్ఆర్ గారికి కూడా చాలా చక్కటి ప్రజాదరణ వచ్చేది, బాగా పరిపాలించారు. సరే ఇప్పుడు సార్ మైనస్లు ఎవరికైనా ఉంటాయి, సరే అవన్నీ కాస్త పక్కన పెడితే జనాదరణ ఉన్న నేతగా వైఎస్ఆర్ గారి పేరు ఘంటాపథంగా చెప్పుకోవచ్చు నాకు అనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వారి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా తెరపైకి వస్తున్నాయి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ సీఎం, అండ్ షర్మిల గారు కావచ్చు, వీరి మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటోంది, ఆస్తి తగాదాలని. అలాగే ఇవాళ మహిళా దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో వారి తల్లి గారు ఆ అమ్మాయి వైపు అంటే షర్మిల గారి వైపుని వెళ్ళి నిలబడ్డం కానీ ఇవన్నీ కూడా ఎలా చూస్తారు సార్, ఎలా విశ్లేషిస్తారు ఏమనుకోవచ్చు వీటికి సంబంధించి? ఇది ఆస్తుల కోసం చింత కాదండి కుటుంబాల మధ్యన. అదే మీరు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు బాగా తెలుసు. తర్వాత ఏంటంటే ఆయనకి ముందు ఫస్ట్ పార్ట్ వేరండి, సెకండ్ పార్ట్ వేరే. ఆయనకు కూడా 2 పార్ట్లు ఉన్నాయండి సీరియల్ సినిమా లాగే. ఎందుకంటే ముందంతా రౌడీ నాయకుడిగా ఉన్నాడు ఆయన. తర్వాత ఆయనతో చేంజ్ వచ్చింది ఆయనకి. చేంజ్ రావడానికి కూడా వీళ్ళ రాజీవ్ గాంధీ అంటే చాలా. ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారు సమావేశం పెడితే పివి నరసింహారావుతో చెప్పులు తీసుకుని ఆయన కడపలోని మీటింగ్ మీద చెప్పులు ఇసిరారు. చాలా కాలం పివి నరసింహారావు గారు బాధపడ్డారు. ఆయన ఏంటంటే చాలా మంది తోటి విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన దూరంగానే ఉన్నారు, దూరంగా పెట్టారు ఆయన, ఇవ్వటానికి వెళ్ళలేదు రాష్ట్ర రాజకీయాలకి. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేశారు. ఎందుకంటే అన్ని డక్కా ముగ్గులు తిన్న తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. మీరు అన్నట్టుగా ఓ లీడర్ కావాలంటే ఎన్నో మార్పులు రావాలండి. ఓ లీడర్ కావాలి, సక్సెస్ఫుల్ మాస్ లీడర్ కావాలి. పీపుల్ లీడర్ అంటే తన గతంలో ఉన్న అన్ని ఇడిచిపెట్టేసుకోవాలి. ఏమంటే త్యాగబుద్ధి రావాలి. అతను ఎవరు నేను నా అని ఉండకూడదండి. అంచేత నువ్వు ఇటువంటి అన్ని వచ్చినటువంటి ఇవన్నీ ఆయనకి పెద్దవాడు చెప్పడం వల్ల ఆ తండ్రిని ఉన్నటువంటి నేపథ్యం నుంచి ఆయన మారిపోయాడు. మారిపోయినప్పుడు తర్వాత కొడుకు వచ్చినప్పుడు ఆ పార్టీ టికెట్ ఎలా ఇచ్చాడు, ఆయన చదువుకు ఎలా, ఆయన అసెంబ్లీలో స్వయంగా చెప్పాడు, నా కొడుకు నేను అక్కడ పంపితే అమెరికా పంపితే తిరిగి టపాలో వచ్చాడు, వాడు చదువుకోవటం ఇష్టం లేదు, రాజకీయాలు ఎలా వచ్చాడు మీకు అందరికీ తెలుసు, ఇవన్నీ చెప్పాడు ఆయన. వ్యక్తిగతం మీలాంటి వాళ్ళు నాలాంటి బాగా స్నేహితులు అనేటువంటి వాడు ఆయన కూడా అప్పుడప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బంది మంచి ఎక్కువ కాదండి. నాకు రామారావు గారితో ఉన్న సాన్నిధ్యం ఆయనతో లేదు అంటే వాస్తవం మనం మాట్లాడుకోవాలి. కానీ అది ఎక్కడ చూసినా ఏ రాజా వాట్ హ్యాపెండ్ అనేవాడు అండి. సగ ఆయన ఏ రాజా అని పిలుస్తాడు. అది చేత ఏంటంటే అనేవాడు. మా సత్య రామకృష్ణారెడ్డి గారు మాతో కొలిగ్ ఆయన పనిచేశారు. ఆయన వాళ్ళ అన్నగారు ఆయన క్లాస్మేట్ అని అనేవారు. ఆయన ఏంటంటే ఈ స్టోన్ సంబంధించిన టెక్నాలజీలో వాళ్ళ అన్నగారు బాగా వాళ్ళకి కూడా మైండ్స్ ఉండేవాడు. వాళ్ళ అన్నగారు దానికి రాజశేఖర రెడ్డి గారు తండ్రి వీళ్ళంతా కలిపి చేసేవారు. అంచేత ఏంటంటే మన రామకృష్ణారెడ్డి గారు సాఫ్ట్ పర్సనాలిటీ. రాజకీయాల్లోకి వచ్చిందా తప్పని పరిస్థితులు ఆయన ఏమైనా మారి ఉండొచ్చాము తప్ప. దీని మీద ఆయన ఇప్పుడు కూడా రామకృష్ణారెడ్డి నాకు తెలిసి యాజ్ ఏ ఫ్రెండ్ విత్ ఆల్ అండి. నాకు మా కొలీగ్ కాబట్టి మనతో కలిసి బాగా తెలుసు కాబట్టి అలా ఎంతోమంది ఆయన తీసుకెళ్ళి మళ్ళీ లైఫ్ లిఫ్ట్ ఇచ్చారు. ఆయన మా పతంజలి గారిని ఎడిటర్ని చేశారు. ఆయన ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. గొప్ప ఎడిటరు, గొప్ప ఫ్యామిలీ, ఎంతో గొప్ప సాహిత్యవేత్త. ఆయన పుస్తకాలు నిజంగా ఎవరు మన రావిశాస్త్రి గారి తర్వాత అంతటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పుస్తకాల్లో. మరి వీళ్ళిద్దరూ కనుక గొప్ప రచయితలు అయ్యారండి. వేరే లాంగ్వేజెస్లో ఉంటే ఇప్పటికీ నేషనల్ అవార్డు, నోబెల్ అవార్డు ఇవన్నీ వచ్చి ఉండేవాడు. రావిశాస్త్రి గారు రైటర్ నేను చూడలేదు సార్. ఇట్స్ మై వెరీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఆయన మా ఆకార రోజుల్లో మా కాలేజీకి తీసుకొచ్చాం ఆయన రావిశాస్త్రి గారు. అంచేతను రచయితలతో వచ్చారు శ్రీశ్రీ గారితో సైతం.
అలాగే ఏం చేస్తానంటే వాళ్ళతో అంటే ఇప్పుడు వీరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ చెప్తానండి, ఎందుకంటే కమ్ టు ద పాయింట్ అండి. ఎందుకంటే ఇది జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆస్తుల కోసం, ఎక్కడైనా ఆస్తులు, మీరు భారతం చూడండి ఆస్తుల కోసం, ఏమండి రామాయణం చూడండి అధికారం కోసం, ఇవన్నీ మనకు పురాతన కాలం నుంచి ఉన్నది మనకి. అంతే ఏమండి, ఆవిడ చాలా మంచి ఆవిడ రాజశేఖర రెడ్డి గారి భార్య, అంటే ట్రెడిషనల్ ఫ్యామిలీ అండి. పాపం ఏంటంటే కూతురు పక్క వెళ్ళిందంటే తప్పులేదండి, అది చాలా చాలా ఇబ్బందులు, అనేక రకాల ఫ్యామిలీలో ఎన్నో రకాలు. వివేకానంద రెడ్డి గారు చనిపోవటం, ఏమండి రాజారెడ్డి గారిని చంపేయటం, అదే రాజారెడ్డి గారిని నడి రోడ్డు మీద చంపేశారు కొడవలతో, ఏట కొడవలతో. ఇవన్నీ మార్పు అనుకోకుండా ఆయన, మీరన్న రాజశేఖర రెడ్డి గారు మార్పు తీసుకొచ్చింది తండ్రి చనిపోయిన తర్వాత. అంతవరకు మోమన్ ఒక రాశాడండి, మోమన్ వీళ్ళంతా జైలు మేట్స్, మోమన్ కరుణాకర్ రెడ్డి అది. ఆయన నక్సలైట్గా ఆ ఉద్యమంలో ఉన్నట్టు, అంటే ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్లో స్టూడెంట్ అట్లా ఉన్నట్టు జార్జి రెడ్డికి ఇలా అన్సల్ట్ కావడంతో ఆయన కూడా జైలు వేసినప్పుడు అదే జైల్లో రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఉన్నాడు, రాజారెడ్డి గారు. ఇద్దరికి ఫ్రెండ్షిప్ అలా జరిగింది. ఆయన తర్వాత వచ్చిన తర్వాత బయట రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, టీడీ చైర్మన్ అయ్యాడు. ఇలా కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఐక్యత ఎక్కడెక్కడికో దారితీస్తుంది. అంటే తను ఆవిడ విజయమ్మ గారు పాపం చాలా ట్రెడిషనల్ లేడీ అండి. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా పాపం మంచి. తండ్రి గారు బస్సులు తిప్పేవాడు, అది బస్సులు తిప్పినప్పుడు వాళ్ళకున్న పరిచయాన్ని బట్టి రాజశేఖర రెడ్డి గారిది వాళ్ళ కుటుంబ నేపథ్యంలో మ్యారేజ్ ఏదో చేశారు. వాళ్ళ ఒరిజినల్ హిందూ ఫ్యామిలీ. ఇవాళ కూడా వాళ్ళ బ్రదర్ కూడా రవీంద్రనాథ్ రెడ్డి అతని పేరు, ఎమ్మెల్యే 2 times ఎమ్మెల్యే, మేయర్ రవీంద్ర రెడ్డి అండి ఆయన పేరు, రవీంద్రనాథ్ రెడ్డి ఆయన అయ్యాడు. ఆ విధంగా వాడికి ఏంది, దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మారారు. అదంతా అదన్నీ చాలా పెద్ద స్టోరీ అండి. తులసిరెడ్డి గారు ఆ స్టోరీ అంతా నాకు ఒకసారి చెప్పారు. అదే అందుకంటే మంచి హిస్టరీ తెలిసిన వ్యక్తి, నాలెడ్జబుల్ పర్సనాలిటీ. అని చేత ఏంటంటే ఇప్పుడు సరస్వతి పవర్ దాని మీద వచ్చిన ఈ డిఫరెన్సెస్ ఏంటంటే కేవలం డబ్బు కోసం. ఎందుకంటే ఇప్పుడు ఆయన కనుక ఇలాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ఏమండి. అంచేత ఇది కనుక ఇడిచిపెట్టేసుకుంటే రేపు అన్ని ప్రాపర్టీస్ మీద వస్తారు. చెల్లెలు దగ్గర చేరిన తర్వాత అమ్మ పాడైపోయింది, చెడిపోయింది, అమ్మ మైండ్ బుద్ధి మారిపోయింది జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఎలిగేషన్ ఓపెన్గా చెప్పాడు, మీడియాలో చెప్పాడు, అన్ని పేపర్లో వచ్చింది. భారతరెడ్డి గారికి వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది ఏమండి. అదే అంత ఏంటంటే ఈ మధ్యన మురళి మా సాక్షి ఎడిటర్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఆవిడ కలిసింది. ఆవిడ నా దగ్గర ఫోటో కూడా ఉంది. గమ్మున వెళ్తే గమ్మున వెనక్కి తిరిగి నన్ను చూసి సాగింది, బాగున్నారా అంది. బాగున్నానమ్మా అన్నారు. అంటే ఊరికి ముఖ పరిచయం తప్ప నాకు పెద్దగా పరిచయం లేదండి. అంటే వీళ్ళు పర్సనల్గా ఫ్యామిలీ పరంగా ఇలా పొరపచ్చాలు వచ్చేసినప్పుడు దాన్ని అవతల పార్టీ వాళ్ళు, అంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఈజీగా తీసుకుంటారు కదా. ఆ విషయాన్ని వీళ్ళిద్దరూ గ్రహించలేకపోతున్నారా, జగన్ గారు కానీ షర్మిల గారు కానీ? ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎన్నో కుటుంబాలతో చాలా చక్కటి సాంప్రదాయాలు అవి కూడా ఉన్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా వీరికి మీరు ఇచ్చే సలహా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ. మనం ఏం సలహా ఇచ్చే కలిసి పరిస్థితి లేదండి. మనీ గేమ్, అంతే. డబ్బుతోటి, సంపత్తితోటి, ఆస్తులతోటి వచ్చిన డిఫరెన్సెస్. అంటే ఎవరు తగ్గినా ఎవరు తగ్గినా భారతం దేనితో ఎండ్ అయిందండి, యుద్ధంతో ఎండ్ అయింది. ఇక్కడ కూడా అంతే, పొలిటికల్ వారితో ఎండ్ అవుతుంది. అంచేత ఏంటంటే వాళ్ళు తగ్గరు, ఆవిడ రారండి. ఆవిడకున్న అభిప్రాయాలు ఆవిడకున్నాయి. విజయమ్మ గారికి కొడుకుని దూరం చేసుకోరు, ఒకే ఏకైక ఆవిడ. అవును, ఒకే కొడుకు కాబట్టి, గారాల కొడుకు కాబట్టి అతన్ని ఒళ్ళో పెట్టి పెంచుకుంది కాబట్టి ఆ మహాతల్లి కాదండి. ఆ మహాతల్లికి నిజంగా ఎన్నో ఇబ్బందులు పడిందండి. ఆవిడ ఎన్నో ఇబ్బందులు పడింది, కుటుంబ పరంగా పడింది, ఎన్నో నలిగిపోతుంది. అని నలిగిపోయే మనిషి ఏ విధంగా ఉంటుందో ఈ నేపథ్యం వస్తున్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో, ఇద్దరి మధ్య డిఫరెన్సెస్. ఆ తల్లి ఈవేళ పాపం చాలా బాధ ఇబ్బందులు, కూతురు పక్క ఎలా అవుతుంది మరి మార్గం లేదు. కూతుర్ని ఆయన బయట పంపించి ఆవిడ కూడా పాపం ఆ పార్టీ కోసం తిరిగి ఆ రాష్ట్రం అంతా తిరిగి నిలబెట్టడం ఆవిడ కృషి కూడా ఉంది. మనం దాన్ని తోసేయలేము. ఏమంటే షర్మిల బ్యాక్ బోన్గా నిలబడింది ఆయన జైల్లో ఉన్నప్పుడు. అంచేతను ఆవిడ చేసిన త్యాగం తల్లి వేళ పక్కెళ్ళటానికి కూడా ఒక కారణం అయింది. అంచేత ఏంటంటే ఆస్తులు వచ్చిన వెనకాల ఏమైనా శక్తులు ఉన్నాయనుకోవచ్చు అంటారా? ఎవరైనా వెనక్కుండి నడిపించడాలు అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇది వివేకానంద రెడ్డి గారు చనిపోవడం కూడా వాళ్ళకి మైనస్ అండి. ఆయన ఉన్నంతకాలం కుటుంబ నేపథ్యం బాగుందండి, అంతా కలిసి ఉన్నారు. తర్వాత గంగిరెడ్డి గారు ఇయ్యంకుడు
చనిపోయారు భారతరెడ్డి, అదొక థీరీ అండి. ఇవన్నీ రకరకాల థీరీలు ఉన్నటువంటి ఫ్యామిలీ అది. ఏ థీరో మనం చెప్పలేదు. కాన్స్పిరసీ థీరీ అనే ఒక మంచి ఇంగ్లీష్ సినిమా వచ్చింది, నేను గతంలో చూశాను, ఇది హాలీవుడ్లో అండి. అది ఫ్రెంచ్ కనెక్షన్స్ అనమాట. ఆయన అంచేత ద డే ఆఫ్ ద జాకాల్ అనే సినిమా వచ్చింది. ఇలాంటి థీరీస్ అన్నింటితో తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. అంచేత ఇది కాన్స్పిరసీ థీరీ. ఇది మనం ఈ నేపథ్యం బాగుంటుంది. ఎవరైనా సరే ఎవరైనా మారితే బాగుంటుంది. మారండి. నాకు తెలిసి మారి పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు కేసెస్ వచ్చినాయి, చాలా కేసెస్ వస్తాయి, ముందు ముందు ఇంకా కేసెస్ వస్తాయి, అందరి మీద వస్తాయి. పోసాని కృష్ణమూర్తిని చూసాం, రామగోపాల్ వర్మ చూసాం, ఒక్కొక్కళ్ళు సరెండర్ అవుతున్నారు. ఏమండి ఇటువంటి వస్తున్నటువంటి క్రైసిస్ నుంచి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు సుమారు బయటపడాలంటే కష్టం, చాలా కష్టం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అందులోకి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రాంగ్గా నిలబడింది, వెనకాల మంచి పెద్ద కమ్యూనిటీ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ద్వేషించినటువంటి కమ్మాస్ అందరూ కూడా అందులో పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. వాళ్ళ అబ్బాయిలు మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయారు. అది మనం చూస్తూనే ఉన్నాం, మన ఎదురుగా కళ్ళ ఎదురుగా జరుగుతుంది. అంచేత ఎటు నుంచి ఎటు మారుతుందో తెలియదు. రాజకీయాలు అలా ఉంటాయండి. సార్, అంటే ఇప్పుడు మొన్నటి ప్రపంచ చరిత్ర బుక్ విడుదల సందర్భంగానే కలిశారు అనేది మా అందరికీ తెలిసిన విషయం. గతంలో కూడా అంటే 30 ఏళ్ళ నుంచి కలవట్లేదని మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. మీరంతా సూపర్ సీనియర్, వారిద్దరూ కలిసిన సందర్భాలు ఏమైనా గతంలో ఉన్నాయా మీకు తెలిసావి? వాళ్ళకి ఎప్పటికప్పుడు కలిసి ఏ ఫంక్షన్స్ అయినా కలుస్తున్నారండి. చాలా అట్లు కలిసి భోంచేశారు, చాలా వివాహాలు పెళ్ళిళ్ళకి వెళ్ళటం, వాళ్ళకి కుటుంబంలో అటువంటి ఫంక్షన్స్ అన్నిటి కలుస్తారు. అన్నిటికన్నా పెద్ద ఈవెంట్ ఏంటంటే ఎన్టీఆర్ 100 years సెలబ్రేషన్ జరిగినప్పుడు అది మన కూకటపల్లి పెద్ద బహిరంగ సభ అండి. lakhs of people are attending. దానికి కూడా నన్ను తీసుకెళ్ళారు సన్మానం. ఎందుకంటే ఎన్టీఆర్తో ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ చేయటం ఉన్నటువంటి నేపథ్యం, ఆయనతో ఎక్కువగా తిరిగినటువంటి నేపథ్యం, ఆయనతో మొత్తం రాష్ట్రం అంతా పర్యటించిన నేపథ్యం, ఆయనతో ఎక్కువ ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు నాకుంది. ఆయన జీవిత చరిత్ర మీద వచ్చిన పుస్తకాల్లో అది అంటే ఒక పెద్ద పుస్తకాలు లైబ్రరీ తయారు చేస్తున్నారు వాళ్ళు. అందులో మన వెంకటగారంతో పోల విక్రమ్ గారు సరే వెంకటరావు గారు బయటంతా కలిసి కృషి చేస్తున్నారు. ఎక్కువ పాత్ర తీసుకుంది దశరథ్ గారు తీసుకున్నారు, ఆయనే చేస్తున్నారంతా. గొప్ప కృషి చేస్తున్నారండి ఆయన. ఇంతవరకు ఏ వ్యక్తి కాదండి, ఆ పుస్తకాల్లో ఆయన రాసిన స్టోరీస్ ఉన్నాయి. ఆయన కూడా సంబంధించినటువంటి పుస్తకాల్లో ఆయన వెంకటేశ్వరరావు గారు లేకుండా, ఎందుకంటే తెలుగు యూత్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన ఎన్టీ రామారావు గారిని ఆయనే చేశారు. తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు పార్టీ జనరల్ ప్రధాన కార్యదర్శి, అంతకుముందు ఉపేంద్ర గారు ఉన్నారు ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనే చేశారు. అంచేత ఏంటంటే 100 years సెలబ్రేషన్స్కి నేను వెంకటేశ్వర గారు ఆయన పక్కనే కూర్చున్నాను నేను. తర్వాత నేను వెళ్ళి నన్ను చేసి పిలిచారు, సన్మానం చేశారు, బాగా మాట్లాడేమన్నారు అందరూ మన వాళ్ళందరూ. నేను కూడా అక్కడ కూడా నాదే ఫైనల్ స్పీచ్ అండి. నా తర్వాత బాలకృష్ణ గారు మాట్లాడారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ అండి ఎన్టీ రామారావు సెలబ్రేట్. మళ్ళీ ఇద్దరు కలిసి చాలా సందర్భాలు ఉన్నాయండి. మన అసలు డిఫరెన్సెస్ పొలిటికల్గా వచ్చినాయి కానీ వ్యక్తిగతంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ రాలేదండి. రాజకీయంగా అయినటువంటి భేదాలు ఇవి ఎంతో కాలం ఉండేవాటి, రాజకీయ విభేదాలు ఎంతో కాలం. మా కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి అవి ఎప్పుడైనా శాశ్వతంగా ఉండేటువంటి కొన్ని ఉంటాయి. ఇలాంటి విషయాల్లో ఉండవండి. రాజకీయంగా జరిగేటువంటి డివిజను దగ్గర చేస్తుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఎవరెవరో దూరంగా ఉండొచ్చు, పార్టీల సిద్ధాంతాలు వేరినప్పుడు, కమ్యూనిస్ట్ సిపిఐ విడిపోయినప్పుడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విడిపోయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర పార్టీలు విడిపోయినప్పుడు, డిఎంకే విడిపోయినప్పుడు, ఆ నేపథ్యాల్లో ఉన్నట్టు కుటుంబాలు కూడా అలాగే వేరే పడిపోయాయి. కానీ కాపురాలు ఒకలాగే చేసేవారు, అంతా కలుసుకునేవారు. మళ్ళీ ఎవరి సిద్ధాంతం వాడికే ఉండేది. డయాస్ మీద మాత్రం ఎవరు మాట. చంద్రబాబు నాయుడు గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా ఇదే అనుకుంటూ ఉంటారు. అవును, ఎందుకంటే సమకాలీనులు కాబట్టి. అవునండి, ఇద్దరు ఒకేసారి రాజకీయాలకు వచ్చారు. 78లో సన్నిహితంగానే ఉండేవారు. అవును, చంద్రబాబు నాయుడుతో నాకు చాలా ఎక్కువ రాజశేఖర రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ సాగించి ఉండేది. మీ ఇద్దరు సార్ ట్రావెల్ చేసామండి స్టేట్ అంతా సెక్రటరీగా ఉన్నప్పుడు ఒకే కారులో. ఆయనకి అప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తింటాం అప్పటి నుంచి అలవాటు. మాకు కూడా అలవాటు చేసింది ఆయన, ఆయన ఎన్ని చాలా విగరస్గా వర్క్ చేశారు చాలా. ఎందుకంటే క్యాంపెయిన్ అంటే మామూలు విషయం కాదు, పార్టీ నిర్మాణం అంటే. ఆయన వాస్తవానికి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సిమెంట్ అయినా అండి. ఆ సిమెంట్ ఏంది చాలా స్ట్రాంగ్ సిమెంట్ అనమాట. అంచేత అటువంటిది పార్టీని బిల్డప్ చేయడం మామూలు విషయం అంటే. ఈవేళ మళ్ళీ ఆ పార్టీ కట్టగలిగిందంటే ఆయన యొక్క కృషి, ఆయన నిరంతరమైన కృషి. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పటికీ అది ఇంకా పిక్ వెళ్ళిందండి, ప్రతాభిమానం పిక్ వెళ్ళిపోయింది.
ఈ మధ్యన చాలా చోట్ల ఈ మధ్యన డల్ అయ్యారు. ఒక 6 నెలల నుంచి పార్టీ సరిగా ఆర్డర్లో నాకు చాలామంది సో డల్ అవ్వడాయన కాదండి డల్ అయింది. ఆయనకి ఇంకా ఏంటంటే వీళ్ళంతా చేసిన దొంగలంతా మామూలుగా తిరిగేస్తున్నారు. ఓ 2 నెలలు భయపడ్డారు, మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చేస్తున్నారు, మా పార్టీ వచ్చేస్తుందని చెప్తున్నారు. ఏంటి ఇలాంటివి చాలా వచ్చినాయి. వాళ్ళ పార్టీ నాయకులే నా దగ్గర చెప్పారు, ఏమంటే ఏంటంటే మా పార్టీ డల్ అయిపోయింది, ఏంటి కారణాలు ఏంటని. ఏమీ కారణం కాదండి, అన్నీ అదే ఏమీ కారణం కాదండి. మోడీ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, అమిత్ షా గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు కూర్చోబెట్టి చెప్పారు, మీరు తొందరపడకండి, అడ్మినిస్ట్రేషన్ ట్రాక్లో పడాలి, మీరు గతంలో చేసిన తప్పులన్నీ సవరించుకుంటూ వెళ్ళాలి, అంతే తప్ప మీరు కక్ష సాధింపుకి వెళ్ళకండి. కక్ష సాధింపుకి వెళ్ళాలి, చట్టం చేస్తుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, అంచేత చట్ట ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్పడంతో ఇవాళ పోసాని కృష్ణమురళి కానీ ఎవరైతే రామగోపాలవరం కానీ ఇలాంటి ఏయో పేలారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. నానిగాడు ఉన్నాడు, ఇంకో నానిగాడు ఉన్నాడు, ఆ నానిగాడు ఉన్నాడు, ఈ నానిగాడు ఉన్నాడు, నానీలు చాలామంది ఉన్నారు పార్టీలో. ఏ నానిని పట్టుకోవాలి ముందు అని చేత ఏంటంటే వాళ్ళంతా సర్దుకున్నారు. అప్పుడే ఏంటంటే ఇలా ఇటు పెట్టేసారు. అవునండి, ఇదంతా మీరు చెప్పిందంతా నాణ్యానికి ఒకవైపు. అంటే నేనేది ఏంటంటే వీరిద్దరూ కలుసుకోవడం మాత్రం ఇప్పుడే మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మాత్రం కాదు. నో, వాళ్ళ గతంలో చాలాసార్లు నాకు తెలిసిన ఆయన అబౌట్ దెమ్. అని చేత ఏంటంటే వాడు కుటుంబం ఒక సమైక్యంగా ఉండాలి. ఇందులో బాలకృష్ణ గారి పాత్ర ఎక్కువ ఉందండి కలపటంలో, అలాగే లేడీస్ పాత్ర ఉంది. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది కూడా హరికృష్ణ గారు చనిపోయినప్పటి నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఫ్యామిలీలో. హరికృష్ణ గారి కూతురు ఇక్కడ పోటీ ఒకటిపల్లి నుంచి పోటీ చేయటం, వాళ్ళ ఫ్యామిలీలో ఇవన్నీ దగ్గర చేయాల్సినటువంటి అవసరం ఆ పార్టీకి ఉందండి. వీళ్ళందరినీ ఒకే తాటిపై తీసుకురావాల్సిన అవసరం, అది ఆ పని జరుగుతుంది. మొత్తానికి ఫ్యామిలీ అంతా ఒకటే అని చెప్పారు. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.